ఎందుకు ఆ డబ్బాలు పెద్దనా వాడుకోవచ్చు కదా పెద్దలా. బ్రో గవర్నమెంట్ మచ్చర పలకాలి మరి పడపకపోతే ఎట్టా పలకద్దా మరి గవర్నమెంట్ మచ్చర పడాలంట. ఫిలిప్పీన్ ఆమె చూసింది పోతురాజు పెద్దనాన్ని, ఫిలిప్పీన్ దేశమామ చూసి యువర్ స్ట్రాంగ్ మ్యాన్ అంటుంది. స్ట్రాంగ్ మ్యాన్ అంటుంది. మెరకుందాపా చెక్కాలి మెరకుంది. అక్కడి నుంచి అది గాడి దాకుంది మెరక. భాష వస్తాడా ఫోటోలు కడకాపా? ఏం చేస్తా ఫోటో దిగటానికి, మీ ఫోటో దిగటానికి మాటల్లో పడేయాల్సి వస్తుంది. అది ఏదో గొడవ పెట్టుకుంటున్నా నేను, ఆ గొడవలో తీసేసేస్తున్నాడు. మన నీది కూడా అంతే తీశాడు బాబన్న, ఇది కూడా. పోవాలా ఇదేంది లేనిపోయిందల్లా మీకు వచ్చి పడినట్టుంది. అంతేగా మరి. ఒక పరువుల సొమ్ము వంటిది అంటారా? మనం తీసుకొచ్చిన అరువు సొమ్ము బరువు సేటు మళ్ళీ అసలు భలేగా ఇబ్బంది అయిందని వచ్చి నాకు మనసు బాధ వేసింది. మా చేతుల మీద ఆగిపోయింది, మేము మంచిగా చెడు ఇచ్చినట్టు అయింది అనిపించింది. అంతేగా మరి. మనం ఎట్ట తీసుకున్నాయి కట్టియాలి, అది మన చేతుల్లో పోతే మనమే బాగు చేసి ఇవ్వాలిగా. వద్దందా? వద్దందా? వస్తుంది మట్టి బాగానే చుట్టుకునిద్ది పారకే. రేపు బాగుంటుందా? రేపు బాగా వచ్చిందా? ఇటు రావాలంటున్నారుగా బాబాయ్, ఇటు వద్దామా అంటే మళ్ళీ ఫోటోలకి ఇటు తిరిగి ఇటు రావాలిగా మరి. ఇటే వస్తాయా? బండి ఎవరిది ఆడదాకా వచ్చి ఆగిపోయింది, దిగబడిపోయింది ఆడ బురద అయ్యేసరికి. ఏందన్నా ఇటు రావచ్చండి, మన ఫోటోలకి ఇటు తిరిగి ఇటు రావాలి కదా. అంతేనంటావా? సరే వద్దాంలే రేపు అయితే. ఇది నడటమే చాలా దూరం అయింది. నీ బండి ఆడబెట్టా? అవునా? అమ్మాయి అక్క ఎట్టా చెక్కాలక్క. అక్క ఇదిగో ఇప్పుడు బాబాయ్ ఎట్ట చెక్కుతున్నాడు, ఎట్ట చెక్కినట్టు కనపడాలి. లోతు లేకపోతే ఊరుకోవట్లేదు, ఎవరలాగా కాదు. పారతో అట్ట చెక్కుంటా ఘాటు పెట్టినట్టుగా బండి. మూడు తీసేయి. అయ్యే ఆ గడ్డి పరకలు ఉండకూడదు, ఈ గడ్డి పరకలు ఉండకూడదు. మధ్యలో చెక్కాలయ్యా. మాకేం పోతే డౌట్లేదు, చెప్పే పని లేదు. అదేనమ్మా చెప్తుంది.
కత్తి కత్తి అమ్మ గ్రేట్ యువర్ బేబీ ఆ? అంటారు కదా గ్రేట్ యువర్ బేబీ యంగ్ హీ స్ట్రాంగ్ మేనా స్ట్రాంగ్ మెన్ రాలేదేంది అట్టగాదులే ఎట్టగైతే ఏంది మొక్కలు మాట్లాడుతున్నావు ఆడుండే నేర్చుకుంటున్నా అయితే నేర్చుకోవాలి అలక్షక్క రాలేదేందో మేకలు పాలు తాగినా ఇవాళ బాగాలేదంట, నీరసంగా ఉందంట. ఏమైనా ఎటకు తల చేసుకోవడం వస్తే మసలు పడేది కమ్మా లక్ష్మి బస్ నెయ్యి आदमी का हाथ डाल చాలు చాలు. क्या पा ఆ? आदमी का हाथ डाल देना आड़ रम्मा ना मैं हां भाई तुम चलो भाई को ना हंद लगा दे ముందు పా చింటూ అబ్బాయి మనోజ్ వేణు అటు పోయా. ఆకు పకड़ మెర కొంచెం బాగా కంచులమ్మటాపా అట్ట చెక్కాలక్క కళ్యాణక్క కాలువ. ఏ కొత్త అంటే ఇవాళ కొత్త, ఏడు కొత్త అయింది. చెప్పుల మీద కత్తి మీద వేస్తున్నారయ్యా మట్టి ఒక ఆయన వేసిపోయాడు ఇప్పుడు. మా అన్నయ్యకి నువ్వు అనకుండా ఊరుకోపా చెప్పుల మీద వేసేసుకుంటున్నారుగా, అదేగా కొడల మీద వేసారు కాబట్టి కాంద్రం అంటున్నా. చెక్కిన తర్వాత తీయాలి, అట్ట లాగబాకు. అది నువ్వు లాగినా వేస్ట్, మళ్ళీ చెక్కుతారు కదా. అబ్బాయి నాకు అడిగాడు ఉమ్, ఏంటి అంటే నువ్వు చదువుకోలేదు అన్నాడు. చదువుకోపోతే చదువుకుంటే అదేందో ఏందమ్మా అది సుప్రీంకోర్టులో లాయర్ అయ్యేదయ్యా ఆపోతానే ఏడుకుంది నీ పెద్ద మేధావుల్ని తొక్కేసేస్తాడు దేవుడు. మేధావుల్ని అదే కదా సెకండ్ ఇచ్చి కలిసి ఖాళీ లేదు మట్టి లక్ష్మి చేతి మట్టి అవ్వకూడదా మనవరాలు అంటదిలే. అన్నం తిని అయిపోయినాక తెలుగు ఉర్దు వద్దు ఏంది తెలుగు మాట్లాడిద్దా? మాట్లాడిద్ది, ఆ, వాళ్ళు తెలుగు మాట్లాడతాడు కదా నాన్న ఆహా, అప్పుడప్పుడు. అదేలే. అన్నం వద్దనుకో ఉమ్, వద్దు అంటది ఆ, వద్దు. తెలుగు వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల. ఆహా, సైడ్ ఫ్యాన్ లేదు లేదా? అపార్ట్మెంట్స్లో ఉంటారుగా. క్వార్టర్సా క్వార్టర్సా? ఆహా, అదేలే. ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. లవ్ మ్యారేజ్ అట్టా. మనం పోయేది ఉహు.